ఇప్పుడు మీరు నవ్వుతూ కనబడే వాళ్ళు ఈరోజు కొంచెం సాడ్‌గా కనబడుతున్న కారణం ఏంటని తెలుసుకున్నా సరే నవదీప్ గారు రెడ్ ఇచ్చేలా చేశారు. ఆళ్ళాళ్ళు మాట్లాడుకున్నారు అని టాక్ వచ్చింది బయటకి. ఎంతవరకు నిజం? అది నిజమేనండి. ముగ్గురు అగ్ని పరీక్ష మాత్రం చీటింగ్ చీటింగ్ జరుగుతుంది. సో మిమ్మల్ని పిలిచి మీలాంటి సెలబ్రిటీస్‌ని అవమానిస్తున్నారు. మంది జీవితాలతో ఆడుకుని టైం పాస్ పెట్టింది అగ్ని పరీక్ష అని నేను అనుకుంటా. అగ్ని పరీక్ష ఒకటా అంటారా? లేదా చెప్పగలరా? ఎవరు బాగా మిమ్మల్ని కించపరిచారు ఎవరైనా? నవదీప్ గారు కించపరచారంటే నవదీప్ నాకు నచ్చలేదు. నవదీప్‌కు ఉన్నంత బలుపు ఎవరికీ ఉండదు నేను అనుకుంటున్నా లైఫ్‌లో. నాకు మా టీవీ అంటే ఇష్టం, బిగ్ బాస్ అంటే ఇష్టం, ఇండస్ట్రీ అంటే ఇష్టం. నేను ఇండస్ట్రీని కానీ మా టీవీని కానీ బిగ్ బాస్ తిట్టట్లేదు. వాళ్ళ ఎప్పుడైనా నాకు అన్నం పెట్టింది. ఈ నవదీప్కి ఇచ్చిన జడ్జెస్ నాకు నచ్చలేదు. వెల్కమ్ టు ఆస్టర్ టీవీ. ఈ రోజు అయితే మన ముందుకైతే సెలబ్రిటీ ఉన్నారు, కానీ కామనర్ గా అగ్ని పరీక్షకి వెళ్ళిన మన ఉప్పల్ బాల్ అయితే మనతో ఉన్నారు. ఉప్పల్ బాల్ గారితో ఈ రోజు మాట్లాడదాం. హాయ్ గైస్, ఈ రోజు అయితే మన ముందు అయితే ఉప్పల్ బాల్ అన్న అయితే ఉన్నారు. హాయ్ అన్న. హాయ్, నమస్తే. ఏంటి ఎప్పుడు మీరు నవ్వుతూ కనబడే వాళ్ళు ఈ రోజు కొంచెం సాడ్ గా కనబడుతున్నారు, కారణం ఏంటని తెలుసుకోవచ్చు? చెప్పండి, నేను ఈరోజు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా బిగ్ బాస్కి వెళ్ళాలని. ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం, రెస్పెక్ట్. నేను ఎప్పుడు ఇండస్ట్రీని తప్పుపడ్డాను. ఇండస్ట్రీ వల్ల రూపాయి తిన్నాను, ఇండస్ట్రీ వల్ల రూపాయి నాకు అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు అగ్ని పరీక్షను పెట్టి 3 రోజులు పిలిపించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నిట్లో నెగ్గి నేను లాస్ట్ అగ్ని పరీక్ష తేజ్ ఎక్కితే అక్కడ అవమానించి నవదీప్ గారు పంపించాడు. 3 రెడ్ లైట్ ఇచ్చి పంపించాడు. బాధ అనిపిస్తుంది. బేసిక్ గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొంతమంది గ్రీన్ అంటే ముగ్గురు జడ్జెస్ కదా, కొంతమంది గ్రీన్ ఇస్తున్నా సరే నవదీప్ గారు రెడ్ ఇచ్చేలా చేశారు, ఆళ్ళాళ్ళు మాట్లాడుకున్నారు అని టాక్ వచ్చింది బయటకి. ఎంతవరకు నిజం? అది నిజమేనండి. ముగ్గురు చెవులో మాట్లాడుకుని నాకు గ్రీన్ ఏనీకి వస్తే రెడ్ ఇమని నవదీప్ గారు చెవులో చెప్పారండి. ఇదైతే నిజమే. అది ఎంత అన్ఫైర్ గా ఉందా మీకు? నాకు అదైతే దొంగతనం అని అనుకుంటానండి. అది గేమ్ అనేది చాలా దారమైన మంది జీవితాలతో ఆడుకుని టైం పాస్ పెట్టింది అగ్ని పరీక్ష అని నేను అనుకుంటా. అగ్ని పరీక్ష ఒకటా అంటున్నారా లేదా బిగ్ బాస్ కూడా అంటున్నారు? బిగ్ బాస్ తోపండి. బిగ్ బాస్కి ఎప్పుడు న్యాయం చేస్తా. బిగ్ బాస్ చాలా మంచిది. అగ్ని పరీక్ష మాత్రం చీటింగ్ జరుగుతుంది. సో మిమ్మల్ని పిలిచి మీలాంటి సెలబ్రిటీస్ ని అవమానిస్తున్నారు. కామన్ అంటే మీరు ఒక సెలబ్రిటీ, బేసిక్ గా మా అందరికి మీరు ఒక సెలబ్రిటీ, కానీ మీరు కామనర్ గా ఎందుకు వెళ్ళారంటారు? కామన్గా వెళ్తే ఎలా జరుగుతుంది, అక్కడ ఏం చేస్తారు, అగ్ని పరీక్ష అంటే ఏందో నేను తెలుసుకోవడానికి అప్లై చేస్తాను. నన్ను అప్లై అయ్యారు, వెళ్ళాను, నాకు మెయిల్స్ వచ్చాయి, వెళ్ళాను. 3 మెయిల్స్ వచ్చాయి, 3 సార్లు వెళ్ళాము. బట్టలు కొన్నాను, ఖర్చు పెట్టుకున్న డబ్బులు. దీనివల్ల నాకు అవకాశం వస్తుంది. నాకు గోల్ ఎప్పటి నుంచో బిగ్ బాస్ అనుకున్నా. అక్కడికి వెళ్ళాక ఈ జడ్జెస్ని చూస్తే బాధ అనిపించింది. అంటే కామనర్స్ ని పిలిపించి మరి అవమానిస్తున్నారు అనే దానికి మీరు ఏమంటారు? అది మాత్రం పక్కండి. కామన్ వాళ్ళని పిలిపించి పరువు తీసి చాలా మందిని మోసం చేస్తున్నారు. చాలా మంచి మంచి ఇన్స్పిరేషన్లను పిలిపించి యూట్యూబర్ పిలిపించి వాళ్ళ టాలెంట్ కూడా తీసుకోకుండా వాళ్ళని మోసం చేస్తున్నారండి అందరినీ, చాలా మందిని. చాలా. సో అంటే మీలాంటి టాలెంట్ పర్సన్ ని వాళ్ళు ఏమన్నారు, ఏమైనా 1-2 మాటలు చెప్పగలరా? ఎవరు బాగా మిమ్మల్ని కించపరిచారు ఎవరైనా? నవదీప్ గారు కించపరచారంటే నవదీప్ నాకు నచ్చలేదు. నవదీప్కు ఉన్నంత బలుపు ఎవరికి ఉండదు నేను అనుకుంటున్నా లైఫ్లో. నాకు మా టీవీ అంటే ఇష్టం, బిగ్ బాస్ అంటే ఇష్టం, ఇండస్ట్రీ అంటే ఇష్టం. నేను ఇండస్ట్రీని కానీ మా టీవీని కానీ బిగ్ బాస్ తిట్టట్లేదు. వాళ్ళ ఎప్పుడైనా నాకు అన్నం పెట్టింది. ఈ నవదీప్కి ఇచ్చిన జడ్జెస్ నాకు నచ్చలేదు. ఈ నవదీప్ మాట్లాడడానికి శాత కాదు. ఈ అభిజిత్ కూడా మాట్లాడడానికి కూడా లేదు. బిందు మాత్రం కూడా మాట్లాడడానికి వీళ్ళకి రావట్లేదు. వీళ్ళ జడ్జెస్ పెట్టడం నాకు నచ్చలేదండి. అంటే మీరు వాళ్ళ ముగ్గురు జడ్జి. మరి శ్రీముఖి గారి గురించి ఏమంటారు? శ్రీముఖి అయితే నిజంగా చెప్పాలంటే దేవత. శ్రీముఖి అయితే ఒప్పుకుంటే చాలా మంచిదండి. శ్రీముఖి అయితే నాకు నిజం చెప్పాలంటే అగ్ని పరీక్షలో సపోర్ట్ చేసింది అంటే ఎక్కువ అంటే శ్రీముఖి గారు. శ్రీముఖి అయితే దండం పెడతా. నిజంగా తల్లి, నువ్వు చాలా మంచిదనవు, మస్తు సపోర్ట్ చేసినావు, నాకు నా ఫ్యాన్ అని చెప్పావు, నాకు సపోర్ట్ చేసావు. కానీ జడ్జెస్ మాత్రం నాకు నచ్చలేదండి. ఇంతగానో మోసం చేస్తారు, పిలిపించి మా పరువు తీస్తారని. నా వీడియోలలో దేశానికి ఏం ఉపయోగం అంటుండు నవదీప్. నీ వీడియోల వల్ల దేశానికి ఏం ఉపయోగం అంటుండు నవదీప్. నీ వీడియోల వల్ల దేశానికి ఏం ఉపయోగం? నువ్వు దేశం కోసం పోరాటం చేసినావా? ప్రజలకు ఏమైనా హెల్ప్ చేసినావా? అన్నదానాలు చేపించావా? పెళ్ళిళ్ళు చేసినావా? కరోనా టైంలో లక్షల దానాలు చేసినావా? ఏం చేసినావు నువ్వు చేస్తే మందిని మాట్లాడాలి. నేను బెట్టింగ్ యాప్లు చేయలేదు. 30 లక్షలు 40 లక్షలు ఇస్తుంటే నువ్వు అలాంటివి చేయలేదా? చెప్పు. నీలాగా నేను చేయలేదు. నేను అఫీషియల్గా బతికాను, జెన్యున్గా ఉన్నాను. మీకు మాట్లాడడానికి వీడియో ఒక గేమ్ పెట్టలేదు, ఒక టాస్క్ ఇవ్వలేదు. స్టేజ్ మీద పిలిచి 3 లైట్లు ఇచ్చి పంపిస్తే మా గుండె ఎంత కరిగిపోతుంది, మేము ఎంత బాధపడతాం. ఇన్ని రోజులు మేము చేసుకున్న కళలు ఎంత బాధపడి ఉంటాం, మేము ఎంత ఏడ్చింటాం. ఆ టైంలో మేము చచ్చిపోతే ఎలా? ఆ టైంలో మాకు ఏమైనా అయితే ఏంది?
ఎంత బాధపడి ఎంత ఏడ్చిన 2 రోజులు అన్నం తినలేదు. సో ఎవరన్నారు మీకు మీరు జెన్యూన్‌గా ఉన్నారని? నేను అనుకుంటా. అంటే మీరు నేను జెన్యూన్ అని ప్రజలన్నారు. నాకు వచ్చిన 70 మంది అగ్ని పరీక్షకు వచ్చిన అందరూ నన్ను మెచ్చుకున్నారు. ఉప్పల్ నువ్వు సెలక్షన్ అయితావు, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది మా అందరికన్నా, నువ్వు మేము పక్క కూడా అయితావు అని చెప్పి వాళ్ళు మస్తు సపోర్ట్ చేశారు నాకైతే. మరి మీరు జెన్యూన్‌గా ఉండరు అని ఎవరు చెప్పారు జడ్జెస్‌లో? బిందు మాధురి. బిందు మాధురి గారు అన్నారు. ఆవిడకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు మరి? అక్కడ చెప్పలేనిది ఇక్కడ ఏమైనా చెప్పాలా? అసలు మీరు మళ్ళీ జడ్జెస్‌లో పెట్టినందుకు నాకు నచ్చలేదండి. వీళ్ళని ఎందుకు ఇటు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ. అది అంత పెద్ద మాట అంటున్నారు. మరి కరెక్టేనా? వాళ్ళంటే వాళ్ళు ఏదో స్థాయి ఉంటే గాని వాళ్ళు జడ్జి‌గా వాళ్ళు ఆ పెట్టారు. స్థాయికి వచ్చారంటే ఒక అవకాశం ఇస్తే స్థాయికి వచ్చారు. హ్మ్. మీరు కూడా మాకు స్థాయి ఇస్తే మా టాలెంట్ ఏదో మేము చూపించుకుంటాము. ఇప్పుడు వాళ్ళకి మీకు పోటీ పెడితే మీ టాలెంటే ఎక్కువ ఉందని మీరు షూర్ అండి. మాకు దమ్ముంటే ఆయన స్పెషల్‌గా నవదీప్ గాని, ఆయన బిందు మాధురి గాని, అభిజిత్ గారు మీ టీమ్‌ని తెచ్చుకోండి. ఇండస్ట్రీ నుంచి ఎంతమంది తెచ్చుకుంటారో. హ్మ్. ఇప్పుడు మేము వచ్చిన అగ్ని పరీక్షకు వచ్చిన మా టీమ్‌ని తెచ్చుకుంటాం. బిగ్ బాస్‌లో ఉందాం 100 రోజులు. మీకు ఎక్కువ కంటెంట్ ఉందా మాకేంటో నిరూపిస్తాం. అంటే మీరు ఈ 3 రోజులు బిగ్ బాస్ అదే అగ్ని పరీక్షకెళ్లారు కదా! అక్కడంట మీరు చాలా మందితో పిన్ టు పిన్ మాట్లాడారంట. చాలా మందిని మంచిగా ఇమిటేట్ చేశారంట. అది ఎంతవరకు నిజం? అది నిజం. చాలా మంది నవ్వుపిచ్చాను. చాలా ఎంటర్‌టైన్ చేశాను. చాలా మంది మెచ్చుకున్నారు. వాళ్ళందరూ నువ్వు పక్కా సెలెక్షన్ అవుతావు. మేము వచ్చిన ఒక్క రోజులో మా గురించి నువ్వు ఎలా చెప్పావు నువ్వు? హ్మ్. అసలు మేము ఏ డ్రెస్ ఏసుకొచ్చాము? ఏ ఉంగరం పెట్టావు? ఎలా కడడం? వచ్చి ఎలా ఊకున్నాం? ఎవరితో ఎలా మాట్లాడాం? అన్ని ప్రతొక్కటి బల్లగుద్దినట్టు చెప్పిన వాళ్ళకి నేను. అవన్నీ మీరు అబ్జర్వ్ చేశారు. అవును. మరి స్టేజ్ మీదకి ఎక్కాక నీకేం అడగలేదా మరి వాళ్ళు క్వెషన్స్ గట్టి? క్వెషన్‌లు ఏమడిగారు? పిచ్చి పిచ్చి క్వెషన్‌లు అడగడము. అంటే టాస్క్ ఇవ్వడం గాని అవి టాస్క్‌లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. జస్ట్ నువ్వు రాగానే నవదీప్ నా గారు గురించి చెప్పండి, నా గురించి చెప్పాను. నేను ఏడ్చాను. నా ఫ్యామిలీ కోసం చాలా బాధపడ్డా. హ్మ్. ఈ బిగ్ బాస్‌కి వెళ్ళడానికి నేను ఎంతో బాధపడి అన్నం తినని రోజు ఉంది. చాలా కష్టపడ్డని చెప్పాను. సో ఇప్పుడైతే అగ్ని పరీక్ష త్రూ మనమైతే ఇప్పుడు మీకైతే ఇప్పుడు రిజెక్షన్ వచ్చింది. ఒకవేళ ఎప్పుడైనా వైల్డ్ కార్డ్ ద్వారా ఎళ్ళే ఛాన్సెస్ వస్తే వెళ్తారా? వస్తే వెళ్తాను. నాకు వెళ్తానని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇప్పుడు నేను బిగ్ బాస్ తీసుకుంటాను. అగ్ని పరీక్ష తీసుకున్నా పర్వాలేదు. బిగ్ బాస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనేందో మీకు తెలవాలని నా కోరిక. ఇన్ని రోజులు నేను కష్టపడ్డది. ఈ అగ్ని పరీక్ష పేరు చెప్పి 3 రోజులు పిలిపించి అవమానం చేయడము, వల్గర్‌గా మాట్లాడడం నాకు నచ్చలేదు. సో అదైతే మీరు అన్‌ఫెయిర్ అనుకుంటున్నారు. సో అగ్ని పరీక్ష అనేది స్క్రిప్టా లేకపోతే జెన్యూన్‌గా జరుగుతుందా? స్కిట్ అండి మొత్తం జెన్యూన్‌గా అంతా జరగదు. స్క్రిప్టే. అవునా? సో వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం ముందే పెట్టుకొని మీలాంటోళ్ళని పిలిపించి కొంతమందికేమో 5 నిమిషాలు టైం ఇచ్చి స్టేజ్ మీద దింపడం, కొంతమందికి అర్ధగంట మాట్లాడి వాళ్ళని పెట్టుకోవడం అలా చేస్తుండ్రండి. సో వాళ్ళైతే ముందే ఎవరో ఒకరిని ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. మీలాంటోళ్ళని పిలిచి అవమానం అవమానం చేసి చేసి పంపించారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అయితే? దేవుడే చూసుకున్నాడని నేను చెప్తా. మొత్తం అంతా దేవుడే చూసుకుంటారంటారు. సో ఇంకా ఫైనల్‌గా బిగ్ బాస్‌కి అయితే మీకు అవకాశం వస్తే డెఫినెట్‌లీ వెళ్తారు. మన తెలుగుదే వెళ్తారా? లేకపోతే హిందీ, బాలీవుడ్ ఎలాంటి వచ్చి ఏది వచ్చినా వెళ్తా. మరి లాంగ్వేజ్ బ్యారియర్ వస్తది కదా! మాట్లాడతాను. నథింగ్, నో ప్రాబ్లమ్. మరి ఏదైనా మాట్లాడతారా? లేదు అనంటే మాటలతోనే కాదు మన ఉప్పల్ బాలు గారు సైకిల్‌తోనే అండ్ ఇలా చేస్తుంటారు కదా! సో మీరు అలాగైనా సరే ఎలో ఒకలా చేసి మిమ్మల్ని అయితే ఎంటర్‌టైన్ చేస్తారంటారు. వ్యూవర్స్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తారు. మీ వ్యూవర్స్‌కి మీరు అగ్ని పరీక్ష నుంచి లెఫ్ట్ అయ్యారు కదా! వాళ్ళు బాధపడుతుంటారు. చాలా మంది మీ వీడియోలు చూసి నిజంగా ఉప్పల్ బాలు నువ్వు వెళ్ళాలి, లారీ వెళ్ళగలవు అంటారు కదా! అండ్ వాళ్ళందరికి ఏం చెప్పాలి? చాలా నా ఫ్రెండ్స్ అయితే చాలా బాధపడుతున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రా. మీరు బాధపడొద్దు. మనకు మళ్ళా మంచి రోజులొస్తాయి. మనం ఎట్లో దాకా టాలెంట్ నిరూపించుకుందామని కోరుకుంటా. మళ్ళీ వాళ్ళని పిలిపించి అగ్ని పరీక్షలో నన్ను పిలిపించి మళ్ళీ అవకాశం ఇచ్చి మనం గేమ్ ఆడించండి. మాకు 3 రోజులు ఉంచండి. మా టాలెంట్ ఉందో బయట పడ్డానికి నచ్చకుండా అప్పుడు పంపించండి. అగ్ని పరీక్ష ఇప్పటికైనా మీరు మీ తప్పు మీరు తెలుసుకొని మళ్ళీ పిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.